వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత బీఫామ్ అందుకున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ఆమెకు బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటారనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో పార్టీ గెలుపు ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. మాగంటి సునీత తన భర్త సేవలను గుర్తు చేసుకుంటూ ప్రజల ఆశీర్వాదం కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటారని సునీత హామీ ఇచ్చారు. ఉప ఎన్నిక వాతావరణంలో బీఆర్ఎస్ శిబిరం ఉత్సాహంగా ఉంది. జోగి రమేష్ ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెడితే నకిలీ మద్యం దందా గుట్టురట్టవుతున్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆదేపల్లి జనార్దన్ రావు 24వ తేదీన ఆఫ్రికాకు వెళ్లాల్సి ఉండగా 23వ తేదీ రాత్రి 8:30 నుంచి 9:30 మధ్య జోగి రమేష్ తో ఆయన ఇంటిలో చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నకిలీ మద్యం వ్యవహారంలో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత ఆసక్తి రేపుతోంది. ప్రతిపక్ష నేతలు కూడా ఈ అంశంపై అధికారులను ప్రశ్నించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే ఈ అక్రమ దందా వెనుక ఉన్నవారిని బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. నాకు అద్దేపల్లి జనార్దన్తో ఏ రకమైన సంబంధం లేదు. అంతేకాకుండా ఈ అద్దేపల్లి జనార్దన్కు సంబంధించిన ఏఎన్ఆర్ బార్ని నేను అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇది ఇక్కడ నుంచి మార్చాలని చెప్పి నేను 2024 అక్టోబర్ 10వ తారీఖున ఎక్సైజ్ కమిషనర్ గారికి, ఎక్సైజ్ ఇక్కడ జిల్లా సూపరింటెండెంట్ గారికి, ఎక్సైజ్ మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. మా పార్టీకి కానీ నాకు కానీ లోపాయికారి సంబంధాలు ఉంటే మా పార్టీ వ్యవహారాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా నేను నడుచుకుంటా కదా, ఏదైనా ఉండుంటే నేను అతను ఎందుకు అక్కడి నుంచి ఆ బార్ తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి నేను లేఖ పెట్టడం జరుగుతుంది. కానీ ఇవన్నీ తెలియని జోగి రమేష్ ఈ దొంగ నాటకం ఆడి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నన్ను అప్రతిష్ట పాలు చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద చిలవల పలవలు చేసి మాట్లాడుతూ వచ్చాడు. ఇతను ఇంత చేసి ఈ దుర్మార్గుడు, ఈ దౌర్భాగ్యుడు జోగి రమేష్ చేసిన నాటకం ఏంటంటే 24వ తారీఖు మాకేం చెప్పాడు, అక్కడ లోకల్ మీడియాలో ఏం మాట్లాడాడు, వెళ్ళేటప్పుడు చివరి ఫోన్ చేసింది వసంత కృష్ణప్రసాద్కి అని చెప్పాడు. కానీ జరిగింది ఏంటయ్యా అంటే వాస్తవంలో 23వ తారీఖు 24వ తారీఖు అతను ఆఫ్రికా వెళ్తా ఉన్నాడు. 23వ తారీఖు అద్దేపల్లి కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి విద్య, వైద్య సదుపాయాలు అందించలేకపోతున్నదని వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి విమర్శించారు. ఆమె మాట్లాడుతూ ప్రజలకు మంచి మద్యం అందిస్తామన్న హామీతో నకిలీ మద్యం తయారీకి సహకరిస్తున్నారు. ఈ కల్తీ మద్యం కారణంగా నిరాపరాధులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఇది ఎలాంటి మంచి ప్రభుత్వం ప్రశ్నించారు. కృపాలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం మాఫియా అడ్డగోలుగా వ్యవహరిస్తోందని, బాధ్యత వహించాల్సిన నేతలు అధికారులు మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాల కంటే మద్యం లాభాలను ముఖ్యంగా చూస్తున్న ఈ పాలనను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రజలు మోసపోవద్దని, ఈ అవినీతి పాలనకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని కృపాలక్ష్మి హెచ్చరించారు. మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకి ఎక్కడ గౌరవం లేదు, రక్షణ లేదు, ఒక వాల్యూ అనేది లేకుండా అయిపోయింది మహిళలకి. ఆఖరికి మహిళలు ఎంతో గౌరవంగా పూజించే పసుపు కుంకాలకు కూడా వీళ్ళు విలువనీయకుండా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇలా చేస్తున్నారు.
నేనేం చెప్పడం అంటే, పేద మహిళలకి వీళ్ళు ఇట్లా కల్తీ మద్యం అంతా సరఫరా చేసి వాళ్ళ మాంగళ్యాలను సైతం వాళ్ళు భర్తల్ని పోగొట్టుకొని ఎంతో మంది బాధపడే పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఎలక్షన్స్ అప్పుడు, మేము మంచి మద్యాన్ని సప్లై చేస్తాము, నాణ్యతమైన మద్యాన్ని ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులే కావచ్చు, వాళ్ళ ఇన్ఛార్జీలే కావచ్చు, ఒక పెద్ద తరహాలో ఉండే వాళ్లే ఈ కల్తీ మద్యం తయారీలకి పాల్పడుతున్నారు. మనం చూసినట్లయితే ఎక్కడ ఒక 100 లీటర్లు 200 లీటర్లు అలా కాకుండా మునుపెప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా కొన్ని వేల నకిలీ మద్యాన్ని తయారు చేయడమే పనిగా పెట్టుకొని వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ ఆదాయం పొందడం కోసము పేద ప్రజల కడుపులు కొడుతున్నారు. పేద ప్రజలు ఎంత బాధలు పడుతున్నారో వాళ్ళు ఒక్కసారి గమనించాలా. ముందు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కుటీర పరిశ్రమలు అనేది ఉండేవి. ఎందుకంటే దానివల్ల 10 మంది చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ పార్లమెంటరీ సెక్రటరీల ఎంపికలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. ఎంపిక చేసిన నాయకులు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. జగన్ నేతృత్వంలో పార్టీ వ్యవస్థను మరింత బలపరచడమే లక్ష్యమని పేర్కొన్నారు. పార్లమెంటరీ సెక్రటరీలు ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి తీసుకెళ్లే కీలక పాత్ర పోషించాలని సాంబశివారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల అభ్యున్నతికి పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. కొత్తగా నియమితులైన సెక్రటరీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శక్తిని స్థాయికి తీసుకెళ్లి విజయపథంలో నిలిపేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అప్పిరెడ్డి అన్న గారికి, అట్లాగే పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి గారికి, అట్లాగే ఆర్గనైజింగ్ సెక్రటరీస్, మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి పార్లమెంట్ సెక్రటరీస్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముందుగా ఈరోజు ఇక్కడికి హాజరైన పార్లమెంట్ సెక్రటరీస్కి అందరికీ కూడా ఇందాక చెప్పినట్టుగా అంటే అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా ఒక 5 పేర్లు అంటే దాదాపు ఒక 1000 మంది పేర్లని ప్రపోజల్ పంపిస్తే సారు స్వయంగా ఆయన లిస్టు చూసి అంటే కనిపిస్తే పేరుతో పిలవడం వేరు, కానీ పేపర్ మీద కూడా చూసి పలానా నియోజకవర్గం పలానా లీడరు ఈయనైతే బాగుంటుందని చెప్పి ఆయన స్వయంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసినారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈ కమిటీకి సంబంధించి ఈ పోస్టుకి సంబంధించి ఈ పార్లమెంట్ సెక్రటరీస్ అనే దానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారో అధ్యక్షులు మనం అర్థం చేసుకోవాలి. నిజంగానే ఈరోజు మన పార్టీలో దాదాపు 2011 నుంచి ఈరోజు వరకు కూడా ఎంతోమంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఎన్నో రకాలుగా కష్టపడ్డారు. ఆ కష్ట ఫలితమే మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మరి దురదృష్టవశాత్తు ఎన్నో మంది అప్పిరెడ్డి అన్న గారికి, అట్లాగే పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మంచిర్యాల జిల్లా బీజేపీ నేత ఏటా మధుకర్ ఆత్మహత్య ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు తప్పుడు కేసులు పెట్టి మధుకర్ను మానసికంగా వేధించారని, బీజేపీని వీడమని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయకపోవడం, పోలీసులను సస్పెండ్ చేయకపోవడం అధికార దుర్వినియోగమని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు భయపడకూడదని, కాంగ్రెస్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మధుకర్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కలిసి డిమాండ్ చేశామని చెప్పారు. పొద్దున బయలుదేరి సారు అన్ని రకాలుగా కూడా పార్టీ జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా కుటుంబానికి, మధుకర్ కుటుంబానికి అండగా ఉంటుంది. ఈయన ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి, శిక్షించాలి. ఆ తర్వాత ఎవరైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఈయనని ఇబ్బంది పెట్టినరో, అవమానపరిచినరో వాళ్ళని అరెస్ట్ చేసి
వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. ఇది తల్లి. ఇక లేదు, ఇప్పుడు పోతున్నాం. అధ్యక్షుడు ద్వారా లేదు తల్లి, జిల్లా అధ్యక్షుడు కార్యకర్తలు వేధిస్తున్నారు. మధుకర్ ఒక ఏదైతే ఆత్మహత్య జరిగిందో దాని వెనుక కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా పోలీసుల ఒక ప్రోద్బలం ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు పోలీసు ఒక యంత్రాంగంతో అనేక మంది కార్యకర్తల్ని జైల్లో పెట్టించి వాళ్ళపైన వేధింపులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి కుటుంబంలో మాట్లాడి మరి వివరాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మీడియా మిత్రులకు నేను వివరంగా మాట్లాడతాను. కానీ ఈ యొక్క జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ అడగలు ఇంకా ఏవైతే అగత్యాలు చేస్తూ ఉన్నారో అది ఇంకా భారతీయ జనతా పార్టీ సహించదు. తప్పకుండా దానిపైన భారతీయ జనతా పార్టీ ప్రతిఘటిస్తుంది. మీరు తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రజలకి తర్వాత కాంగ్రెస్ నాయకులకు పోలీసు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని పరీక్షించడానికి యాప్ ప్రవేశపెట్టడమే చంద్రబాబు అంగీకారమని వ్యాఖ్యానించారు. యాప్ తెచ్చినందుకు ధన్యవాదాలు, కానీ దీని అర్థం రాష్ట్రంలో నకిలీ మద్యం విస్తృతంగా ఉందన్న మాట అని అన్నారు. తాము ఎప్పటి నుంచి ఈ మద్యం మాఫియాపై హెచ్చరిస్తున్నామని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో మద్యం మాఫియా పునరుద్ధరించబడుతోందని, ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయని ప్రభుత్వం అని విమర్శించారు. మద్యం నియంత్రణ పేరుతో కొత్త రకాల లాభాలు పొందడమే లక్ష్యంగా ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నాణ్యత తనిఖీ చేయడానికి ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక యాప్ని ప్రవేశపెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని చెక్ చేయడానికి. అంటే ఒప్పుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మద్యం ఉందని, ఆ మద్యాన్ని ఎవరైనా తనిఖీ చేసుకుని తాగమని సురక్ష యాప్ అని పేరు పెట్టారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకొకటి ఉండదని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈయన జనార్దన్ రావు గారి వీడియో సోమవారం సాయంత్రం విడుదలైంది. అందులో విషయాలు ముందు రోజు రాత్రే, సోమవారం సాయంత్రం రిలీజ్ అయితే అందులో విషయాలు ముందు రోజు రాత్రే మీడియాకు చంద్రబాబు నాయుడు గారు సూచనప్రాయంగా చెప్పాడు, వివరాలు వెల్లడించారు. అంటే ఈ వీడియోని చంద్రబాబు నాయుడు గారికి తెలిసి రిలీజ్ చేశారనేటువంటిది దీని పట్ల ఆయనకి తెలుసు కదా, తెలియకుండా ముందు ఆయన ఎలా చెప్పగలుగుతాడు? ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి చెప్పిన విషయాలే నిన్న జనార్దన్ రావు గారి వీడియోలో విడుదల అవడం వెనక లోగొట్టిని ఒకసారి ప్రజలు గమనించమని కోరుతా ఉన్నాను. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక వ్యూహం, పక్కా ప్రణాళిక, ప్రతిపక్షం మీద బురద ఎలా చల్లాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు చిన్నబాబు పెదబాబు చేసిన కుట్ర కుతంత్రాలకి ఇదొక సూచికని, ఇదొక నిదర్శనమని జోగి రమేష్ కక్ష ఉంది అతని మీద. ఏదైతే మీ ఇంటి వద్ద విధంగా చేశాడు, నిన్న జోగి రమేష్ గారు ప్రెస్ ముందుకు వచ్చాడు, ఒక ఛాలెంజ్ చేశాడు, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టండి, లేకపోతే వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి ప్రమాణం చేస్తాను, మీరు చెయ్యండి, ఇందులో నాకు ప్రమేయం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని తొంగల తొక్కుతోందని, ఎన్నికల్లో గెలవడానికి అన్ని అడ్డదారులు తొక్కుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆధారాలతో సహా కాంగ్రెస్ కుట్రలను బట్టబయలు చేశామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని మోసం చేసే కాంగ్రెస్ పార్టీని తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో బీఆర్ఎస్ ముందుంటుందని అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ మా పోరాటం ప్రజల కోసం, కానీ కాంగ్రెస్ పోరాటం అధికార కోసమని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో పరిహసించడానికి, తుంగలో దొక్కడానికి, ప్రజాస్వామ్య విలువలనేది లేకుండా చేసి ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని అడ్డదారులు దొక్కుతున్నారో మీ ముందు సాక్ష్యాలతో సహా ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీకు చెప్తున్న విషయాలన్నీ కూడా దాదాపుగా నిన్న మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన స్టేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్టేట్ సిఇఓ సుదర్శన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నిన్న పూర్తి ఆధారాలతో సహా, పూర్తి వివరాలతో సహా వారికి కూడా అందజేయడం జరిగింది. నేను ఇది మీకు ముందు చెప్పే ముందు ఒక 2 విషయాలు చెప్పాలి. ఒకటి,
కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ముమ్మాటికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అయినప్పటికీ ఆ గెలుపు మీద మాకు పూర్తి భరోసా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎంత డెస్పరేట్గా ఉంది గెలవడానికి, ఎన్ని రకాల అడ్డదారులు తొక్కి నానా గడ్డి తినైనా సరే ఈ ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నది, ఎన్ని కుతంత్రాలు చేస్తున్నది, అది ప్రజలకు చెప్పడానికి, అట్లాగే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి చెప్పడానికే ఈ మా ప్రయత్నం. దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, నేను చెప్పే ప్రతిదీ కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్ట్ నుంచే మాకు వచ్చింది. ప్రతిదీ కూడా మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టు, తుది ఓటర్ లిస్ట్ ఏదైతే వారు ఇచ్చారో ఆ ఓటర్ లిస్ట్ ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను తప్ప ఇందులో ఏది కూడా కల్పితం కాదు, ఏది కూడా మరి ఎక్కడి నుంచో బయట నుంచో వచ్చింది కానే కాదని మాత్రం ముందుకు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవాపురం లక్ష్మీనరసింహ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ 80 లక్షల టన్నుల పంట కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో విఫలమైందన్నారు. కేంద్రం పంపిన నిధులను దారి మళ్లించడం రైతులకు నష్టం కలిగించిందని ఆరోపించారు. పంటను కనీస మద్దతు ధరకే మిల్లర్లు కొనుగోలు చేయాలనే ఆదేశాలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చింత లేకుండా కేవలం ప్రకటనలతో మోసం చేస్తోందని విమర్శించారు. రైతు సంక్షేమం కోసం బీజేపీ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని, కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దెబ్బతింటోందని పేర్కొన్నారు. లేకుండా మంత్రులందరూ కూడా ఈరోజు బీసీ అని చెప్పి ఎలక్షన్ అని చెప్పేసి బీసీలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నారు, రైతులను మోసం చేయడం జరుగుతున్నది. ఇప్పటికే ధాన్యం వచ్చేసి కళ్ళాలపై ఐకేపీ కేంద్రాలలో ధాన్యం వచ్చి ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక ఆ ధాన్యము పూర్తిగా ఈ 3-4 రోజులలో 2 రోజులలో పెద్ద వర్షాలు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలకు పూర్తిగా ధాన్యం తడిసి ముద్దైపోయింది. సో పూర్తిగా రైతులకు నష్టపరిహారం లెక్కనే నష్టాన్ని చౌచేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించడం జరుగుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉన్నదంటే రైతుల బాగోగు గురించి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 80 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులకు సరిపోయేంత మేము కొనడానికి రెడీ ఉన్నాము, దానికి సరిపోయేంత డబ్బులు కూడా రెడీ చేసుకున్నామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేక ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన డబ్బును వాళ్ళు దారి మళ్లించి రైతులకు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఇమీడియట్గా రైతులకు కూడా పేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పి దాన్ని తాత్సారం చేయడం జరుగుతున్నది. దానివల్ల రైతులు ఇంకా పూర్తిగా నష్టపోతున్నారు. ఎందుకంటే అకాల వర్షాలతోనే నష్టపోయింది అంటే మళ్ళీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ పంట తడిసిపోతే నష్టం జరుగుతుంది. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద గ్రూప్ 1లో జరిగిన అక్రమాలపై చర్చించేందుకు వచ్చిన జాగృతి విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే అపాయింట్మెంట్లు ఇవ్వడం అనుమానాస్పదమని ప్రశ్నించారు. ప్రభుత్వ పారదర్శకత ఎక్కడా అని విద్యార్థులు నిలదీశారు. నిజాయితీగా రిక్రూట్మెంట్ జరిగి ఉంటే పేపర్లు బయట పెట్టడానికి భయం ఎందుకని ప్రశ్నించారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఉల్లంఘించి 8 మంది ఆంధ్ర అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ పరీక్షను రద్దు చేసి మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని విద్యార్థులు విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు వస్తే లోపల దాకా తీసుకొని పోయి విద్యార్థులతో మాట్లాడించి ప్రతిపక్ష నాయకులు వస్తే గేట్ బయట మీరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. విద్యార్థులతో ఓపెన్ డిస్కషన్ కోసం ఇక్కడికి వచ్చినాం, కానీ అది కూడా కాదంటే ఇక్కడ కాకపోతే మాట్లాడుకుంటాం. కానీ ఇవాళ మేము కోరేది ఒకటే, ఖచ్చితంగా గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయన్నది ఇవాళ ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి, మళ్ళీ రీ ఎగ్జామినేషన్ పెట్టండి. ఎందుకు పెడతలేరు? ఎందుకోసం దాచిపెట్టుకుంటున్నారు? ఒకవేళ అంత న్యాయం ఉంటే అర్ధరాత్రి ఎందుకు ఇస్తున్నారు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు? ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లలో కనీసం ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి ఛాలెంజ్ చేస్తున్నాడు, మా పేపర్లు మేము ఇస్తాం, మీరెవరైతే ర్యాంకర్స్ ఉన్నాయో వాళ్ళ పేపర్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఎందుకు వెనక్కిపోతుంది ప్రభుత్వం?
ప్రతిభ ఉండి ధైర్యం ఉండి కరెక్ట్ గా ఎగ్జామినేషన్ రాసినటువంటి విద్యార్థులు ఛాలెంజ్ చేస్తుంటే ఎందుకోసం ప్రభుత్వం వెనకపోతా ఉంది? మేము ఇవాళ కోరేది ఒకటే, అర్హత లేని వారికి ఉద్యోగాలు రావడానికి వీలు లేదు. ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని తుంగలో తొక్కి నాన్ లోకల్ పేరు చెప్పి 8 మంది పైచీలకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. మేము ఆంధ్రోళ్ళకు ఉద్యోగాలు రావాలని ఉద్యమాలు చేయలే, తెలంగాణ బిడ్డల కోసం ఉద్యమాలు చేసినాం. కాంగ్రెస్ నాయకులు వస్తే లోపల దాకా తీసుకో. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గూగుల్తో పాటు ఇతర అంతర్జాతీయ కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కలిసి కృషి చేశారని వివరించారు. ఈ డేటా సెంటర్ ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో విశాఖ కొత్త మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ను ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్రం అన్ని విధాలుగా సహకరించనుందని తెలిపారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగాలు ఎలా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో, రాష్ట్రానికి ఆదాయాన్ని ఎలా పెంచాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. పద్ధతి ప్రకారం ప్లాన్ చేయడం ఏంటంటే, ఇప్పుడు బెంగళూరు కానీ హైదరాబాద్ తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ మెచ్యూర్ అయిపోయింది. ఒక ప్లేస్ లో ఒక ఇండస్ట్రీ మెచ్యూర్ అయినప్పుడు మళ్లీ దాన్ని ఇంకో ప్లేస్ లో రెప్లికేట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. సో ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ లో ఏవైతే మెచ్యూర్ అవ్వని బిజినెస్లు, కొత్త బిజినెస్లు ఏమున్నాయి వాటిని మనం ఎర్లీగా తీసుకొచ్చి ఎకో సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటిదే. ఇప్పుడు ఏఐతో ఉన్నటువంటి ఏఐకి చాలా కంప్యూటింగ్ పవర్ కావాలి, డేటా సెంటర్స్ కావాలి. కాబట్టి దీన్ని మనం అందిపుచ్చుకోవాలని ఒక స్ట్రాటజిక్ ఐడియా తీసుకుని, ముఖ్యంగా నారా లోకేష్ గారు గత 1 year నుంచి బ్యాక్గ్రౌండ్ లో సిస్టమేటిక్ గా ఈ డేటా సెంటర్స్ అన్నిటి మీద వర్క్ చేసుకుంటూ వచ్చారు. వర్క్ చేసినప్పుడు డేటా సెంటర్స్ అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కి డేటా ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి. గవర్నమెంట్ పాలసీస్ స్టేబుల్ గా ఉండాలి, మార్చకూడదు, ట్యాక్స్ స్ట్రక్చర్ మార్చకూడదు. పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు ఈ రోజున వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ $10 billion, అంటే దాదాపు రూపాయి విలువ తీసుకుంటే 90,000 కోట్ల రూపాయల విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు కంపెనీలు చాలా ఆలోచిస్తాయి. వీటన్నిటికి కావాల్సినటువంటి రీఅష్యూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు ఆ రీఅష్యూరెన్స్ ఇచ్చారు. ఇచ్చే విధంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు ఫాలో అప్ చేసి అంతా ఒక స్టేజికి తీసుకొచ్చి ఈరోజు ఒక చారిత్రక ఘట్టంలాగా తీసుకొస్తా ఉన్నారు. మొట్టమొదటిగా నిజంగా నేను మనస్ఫూర్తిగా ఈ రోజున లోకేష్ గారిని అభినందించాలి. అంటే ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఇది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఇది నా ఒకటి. రెండోది, దీనివల్ల రాష్ట్రానికి జరిగేటువంటి ప్రయోజనాలు. ఒకటి, ఇందాక నేను చెప్పినట్టు ఒక ప్రాంతంలో ఒకటి వచ్చినప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లకు సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీని ఎంపిక చేయకపోవడం అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. షమీ పేరు పరిశీలనలో కూడా లేకపోవడం చర్చనీయాంశమైంది. చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన షమీ ఆ తర్వాత ఏ ఫార్మాట్లోనూ భారత్ తరపున ఆడే అవకాశం పొందలేదు. తిరిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలనే సంకల్పంతో రంజీ ట్రోఫీకి సిద్దమయ్యారు. బెంగాల్ జట్టుతో కలిసి నెట్స్లో కఠినంగా శిక్షణ తీసుకుంటూ తన ఫిట్నెస్ ను మెరుగుపరుచుకుంటున్నాడు. షమీ లాంటి అనుభవజ్ఞుడిని విస్మరించడం టీం మేనేజ్మెంట్ నిర్ణయంకే ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.